పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం అప్పాపురంలో వికసిత్ భారత్ జీ రామ్జీ పథకాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు జిల్లా కలెక్టర్ కృతిక ప్రారంభించారు. గుణపంపట్టి పనులు ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ జగన్ రాజకీయాలపై విమర్శలు చేస్తూ రాజధాని అంశం సహా పలు విషయాల్లో వైసీపీ వైఖరిని తప్పుబట్టారు. కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మండలం అప్పాపురం గ్రామంలో ప్రారంభించడం ఈరోజే గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి చేతుల మీదుగా చిత్తూరు జిల్లాలో తిరుపతి దగ్గర మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో అప్పాపురం నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ముఖ్యమైనటువంటి కెనాలు పూడిక తీత దీన్ని డీసిల్టింగ్ కార్యక్రమాన్ని మా గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా కృతికా శుక్లా గారి చేతుల మీదుగా సుమారు 3,50,000 రూపాయల పనిని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే పని దినాలు కల్పించడంతో పాటు గ్రామంలో ఉండేటువంటి రైతాంగానికి రైతు కూలీలకి గ్రామానికి ఉపయోగపడేటువంటి పనులు ఈసారి విబి జీ రామ్జీలో చాలా మార్పులు తీసుకొచ్చారు. 312 రూపాయల వేతనం ఇవ్వడంతో పాటు 125 రోజులు పని దినాలు కల్పించడంతో పాటు వర్క్స్ కూడా ఈసారి గతం కన్నా ఈసారి గ్రామానికి ఉపయోగపడేటువంటివి గ్రామ ఆస్తులుగా ఏర్పరచుకునేటువంటి దానికి వ్యవసాయ పనులకు ఉపయోగపడేటువంటి దానికి చాలా మార్పులు చేసి ఈసారి శాంక్షన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. మావిగన్ దురాలోచన కూడా మానుకొని ఏదైతే ఒక ప్రభుత్వం చేపట్టినాక దాన్ని ప్రభుత్వ ధనము అక్కడ వెచ్చిస్తూ ఉన్నాం, దానికి వ్యాలిడిటీ రావాలి. ఆ ఎసెట్ ప్రభుత్వానికి ప్రజల సంపదగా ఉండాలి తప్ప ఆ డబ్బు దుర్వినియోగం కావడానికి దురాలోచన చేయొద్దని నేను కోరుతూ మీ మావిగన్ ఆలోచన మీకు అది శాపంగా